ఆస్క్ డాక్టర్ జాన్ వాట్స్ అని టైప్ చేసి క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవాలి అనుకోవడంలో ఎటువంటి తప్పు లేదు. కానీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎందుకు చేయించుకోవాలనుకుంటున్నారు? ఆ ఏరియాలో ఎక్కడైతే మీకు బాల్డ్నెస్ వచ్చిందో, లేకపోతే హెయిర్ ఫాల్ అయిందో, లేకపోతే హెయిర్ థిన్ అయిపోయిందో, ఆ ఏరియాలో జుట్టు రావడానికి అనే ఉద్దేశంతోనే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవాలనుకుంటున్నారు. ఇప్పుడు మీరు అడిగేది ఏంటి అంటే ట్రీట్మెంట్ ఏమీ వద్దు, నాకు డైరెక్ట్గా ట్రాన్స్ప్లాంటేషన్ చేయండి అంటున్నారు. సపోజ్ అనుకుందాం, మీకున్న హెయిర్ ఫాల్ కండిషను, మీకున్న బాల్డ్నెస్ కండిషను అర్లీ స్టేజ్లో ఉంది అనుకుందాం. అటువంటి సిచ్యువేషన్లో మీకు బేసిక్ మెడికేషన్ వాడితేనే జుట్టు వచ్చేస్తుంది, లేకపోతే సింపుల్ డైట్ ఫాలో అయ్యి ప్రాపర్ లైఫ్ స్టైల్ని అలవాటు చేసుకుంటే మీకు జుట్టు రీగ్రో అయ్యే అవకాశాలు ఉన్నాయి అనుకోండి. అటువంటప్పుడు మీకు ట్రాన్స్ప్లాంటేషన్ చేయాల్సిన అవసరమే లేదు కదా. మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఎందుకు హెయిర్ లాస్ అవుతుంది, దీనికి ఇంకా ఏమైనా రెమెడీస్ ఉన్నాయా, వేరే మెథడ్స్తో ఉండే జుట్టును ఏమైనా కాపాడుకునే అవకాశం ఉందా అని. ఎటువంటి అవకాశం లేకపోగా బట్టతల మరీ క్లియర్గా విజిబుల్ అయిపోయి అక్కడ హెయిర్ కూడా చాలా పలచబడిపోయింది అన్న సిచ్యువేషన్ ఉన్నప్పుడు డెఫినెట్గా మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవచ్చు. అటువంటప్పుడు అదే పనిగా మళ్ళీ హెయిర్ ట్రీట్మెంట్స్లో టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. బట్ అలా కాకుండా మీరు ఇంతవరకు ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోలేదు అంటే మొట్టమొదటిగా మీరు తీసుకోవాల్సింది మెడికల్ ట్రీట్మెంట్. అంటే మినాక్సిల్ కావచ్చు, బయోటిన్ కావచ్చు, మెడికేషన్స్ తీసుకొని ఉండే జుట్టును కాపాడుకోవడము, అట్లీస్ట్ ఎగ్జిస్టింగ్ హెయిర్తో పాటు బాల్డింగ్ అవుతున్న హెయిర్ ఏమైనా గ్రో అవుతాయా అనే విషయాన్ని అబ్జర్వ్ చేయడం.